ఈ మధ్యకాలంలో ప్రతిరోజు కూడా మనం పెళ్లి సంబంధాల గురించి, మ్యారేజ్ బ్యూరోల గురించి, అబ్బాయిల పెళ్లి సంబంధాల గురించి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అయితే నిన్న ఒక సంఘటన చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ఒక అమ్మాయి అందులోకి దూకి ప్రాణాలు తీసుకుంది. ఏంటి కారణం అని అడిగితే పాపం ఆ అమ్మాయికి చిన్నప్పుడే తండ్రి చనిపోయారంట. అయితే ఒక తల్లి ఉన్నారు. ఆ తల్లి ఏమో కొంచెం ఆ తల్లికి పాపం మానసిక స్థితి సరిగ్గా లేదు. ఆ తల్లికి కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నాయి. తండ్రి పోయినప్పటి నుంచి కూడా ఆ తల్లిని పాపం ఈ అమ్మాయి చూసుకుంటూ వచ్చింది. చాలా బాగా చదువుకుంది, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. తల్లిని దగ్గర పెట్టుకుని ఆ తల్లిని జాగ్రత్తగా చూసుకుంటోంది. అయితే ఈ అమ్మాయి ఆలోచించింది, నేను కనుక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అమ్మని చూసేవాళ్ళు ఎవరు ఉండరు, అమ్మను కూడా నాతో పాటే తీసుకుని వెళ్ళిపోతాను, అమ్మని ఒంటరిగా వదలనని చెప్పేసి ఇన్ని రోజులు కూడా అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకుందంట. అయితే ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు అవి వస్తూ ఉండడంతో ఆ అమ్మాయికి ఏ సంబంధం వచ్చినా సరే ఆ పెళ్లి సంబంధం వచ్చిన వాళ్ళ అబ్బాయి వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉందంట, మా అమ్మని చూసేవాళ్ళు ఎవరూ లేరు, మా అమ్మ మతిస్థిమితం లేనిది, కొంచెం మా అమ్మను కూడా నేనే చూసుకోవాలి, మా అమ్మ నాతో పాటే ఉంటుందని ఆ పెళ్లి సంబంధాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ అమ్మాయి చెప్పడం మొదలుపెట్టింది. ఎవరు ఏ సంబంధం వచ్చినా సరే ఆ తల్లిని చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారంట, ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారంట. ఆ అమ్మాయి చూస్తే చాలా బాగుంది, మంచి ఉద్యోగం చేస్తుంది, అందంగా ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ ఈ తల్లి ఉండడం వల్ల ఈ తల్లి ఒక్కతే సమస్య అయిపోయి ఏ సంబంధం వచ్చినా సరే మాకు వద్దు అని వెళ్ళిపోతున్నారు. చాలా మంది అబ్బాయిలు ఏమని చెప్తున్నారండి, అమ్మాయిలు దొరకట్లేదు, మమ్మల్ని అమ్మాయిలు ఎవరూ పెళ్లిళ్ళు చేసుకోవట్లేదని చాలా మంది ఇలా చెప్తూ ఉంటారు. కానీ ఏదైనా ఇలాంటి ఒక చిన్న సమస్య ఉందనంటే ఆ అమ్మాయిని వాళ్ళు ఎవరు కూడా చేసుకోవట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఆ తల్లి పెద్ద సమస్య అయిపోయింది అనమాట. తల్లిని కూడా చూడాలనంటే ఈ అమ్మాయిని చూసి తల్లిని చూసి ఇవన్నీ మనకెందుకులే అని చెప్పేసి చూడండి అబ్బాయిలు ఏ రకంగా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆ తల్లిని అలా ఒంటరిగా వదిలేసి ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అసలు మనసు ఎలా ఒప్పుకుంటుందండి? ఆ తల్లి ఏమైందని ఆ అమ్మాయికి కూడా భయంగా ఉంటుంది కదా. ఈ రకంగా ఆలోచించి ఇంకా నాకు జీవితంలో పెళ్ళవదు, మా అమ్మని వదిలేసి వెళ్ళానంటే మా అమ్మని చూసేవాళ్ళు ఎవరు ఉండరు, ఇంకా నా జీవితం ఇంతే వేస్ట్ అని అనుకుని పాపం ట్యాంక్ బండ్లోకి దూకి పాపం ఒక అమ్మాయి ప్రాణాలు తీసుకుంది. ఎంత బాధాకరంగా ఉందండి. ఎవరో ఒకరు ఒక అబ్బాయి చక్కగా అర్థం చేసుకుని ఆ తల్లి కూడా నా తల్లి లాంటిదే కదా, చక్కగా చేసుకుని ఉంటే ఈ సమస్య ఉండకపోను కదా. ఎన్ని సంబంధాలు చూసినా వచ్చిన వాళ్ళందరూ ఆ తల్లి నీతో పాటు ఉంటే కుదరదు అని చెప్పేసి వెళ్ళిపోయారంట. అంటే ఎలా ఆలోచిస్తున్నారో చూడండి. మాటలు చూస్తే పైకి తీగా అన్ని బాగానే చెప్తారు, మాకు ఏ అమ్మాయి అయినా దొరికినా పర్వాలేదు, పేదింటి అమ్మాయి దొరికినా పర్వాలేదు, మాకు ఏమన్నా ఆడపిల్ల అయితే చాలని ఈ రకంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ పాపం ఆ అమ్మాయి విషయానికి వచ్చేసరికి చూసారా ఏ రకంగా అయిందో. ఆ తల్లిని వదిలేసి ఆ అమ్మాయి పెళ్లి చేసుకోలేక మొత్తానికి నా జీవితమే వేస్ట్ అని అనుకుని ప్రాణాలు తీసుకుంది. చూడండి కొన్ని కుటుంబాల్లో సమస్యలు ఈ రకంగా ఉన్నాయి. అసలు ఆ అమ్మాయి కొంచెం తెలివిగా ఆలోచించాల్సింది. ఆ అమ్మాయి ఎలాగో సంపాదిస్తుంది కాబట్టి ఆ తల్లిని చక్కగా ఒక ఏదైనా వృద్ధాశ్రమాలు అలాంటివి ఆశ్రమాలు ఉన్నాయి, డబ్బులు కట్టి అక్కడ ఎవరైనా కేర్గా చూసుకునే వాళ్ళ దగ్గర ఆ తల్లిని పెట్టి ఈ అమ్మాయి ప్రతిరోజు వెళ్ళి చూసుకోవడమో ఇలాంటివి కనుక చేసి ఉంటే బాగుండేది. ఎవరో ఒకళ్ళు బంధువులు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఇలాంటి సలహా ఎందుకు ఇవ్వలేదో అర్థం కాలేదు. నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవట్లేదు, ఇంకా మా అమ్మ జీవితకాలం నాతో పాటే ఉంటుంది, ఇంకా నా జీవితంలో పెళ్ళి అవ్వదు, ఇంకా ఈ సమస్య నుండి నేను గట్టెక్కలేను అని అనుకుని పాపం అమ్మాయి ప్రాణాలు తీసుకుంది. చూడండి ఒక చిన్న సమస్య గురించి ఆ అమ్మాయి ఏ రకంగా ప్రాణాలు తీసుకుందో. అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది కాబట్టి అసలు ఈ పెళ్లి సంబంధాలు వచ్చిన వాళ్ళు కూడా ఒక సలహా ఇవ్వాల్సింది ఆ అమ్మాయికి, మీ అమ్మగారిని ఇలాగ ఎక్కడైనా కేర్ సెంటర్లో పెడదాము, నువ్వు ఉద్యోగానికి వెళ్తావు కదా, మనం చూసుకుంటూ ఉంటాంలే, లేదంటే ఇంట్లో ఎవరినన్నా ఒక పని అమ్మాయిని ఏమన్నా పెడదాము, అమ్మని చూసుకోవడానికి ఒక టేక్ కేర్ని పెట్టామని అంటే ఆవిడ మంచి చెడ్లన్నీ చూసుకుంటారని ఇలా ఎందుకు ఆలోచించలేదో అర్థం కాలేదు. చక్కగా అలా ఆలోచించి పెళ్లి చేసుకుని ఉండుంటే అటు తల్లి ఉండేది, ఇటు అమ్మాయి జీవితం కూడా బాగుండేది. మరి ఇంకా కుటుంబంలో ఏమన్నా విషయాలు ఉన్నాయా, ఆ అమ్మాయి వెనకాల ఇంకేమన్నా జరిగిందా, ఇవేమీ అర్థం కాలేదు. కానీ తల్లి వల్ల అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, ఎన్నో సంబంధాలు వచ్చి క్యాన్సిల్ అయిపోయాయని వాళ్ళైతే చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆ తల్లి ఒంటరిది అయిపోలేదా? ఎందుకు ఇంత తింగరతనంగా ఆలోచిస్తారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఈ సమస్యకి పరిష్కారం ఏంటని ఆలోచించాలి. చక్కగా ఇప్పుడు ఎన్నో వృద్ధాశ్రమాలు ఉన్నాయి, టేక్ కేర్ సెంటర్లు ఉన్నాయి, ఆ అమ్మాయి ఉద్యోగం చేసి సంపాదిస్తుంది, చక్కగా అలాంటి చోట పెట్టడమో, ఇంట్లో ఒక మనిషిని పెట్టడమో, లేదంటే పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత ఈవిడిని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పని మనిషిని పెట్టడమో, ఇలా ఏదో ఒకటి చేసి ఆ సమస్యకి పరిష్కారాన్ని కనుగొంటే బాగుంటుంది. కానీ ఇలా ప్రాణాలు తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? ఆ అమ్మాయి కూడా ఆలోచించాల్సింది, ఎవరన్నా ఒంటరిగా ఉన్న అబ్బాయినో ఇల్లరికం వచ్చే అబ్బాయో ఎవరో ఒకళ్ళు దొరుకుతారు. మనలాంటి సమస్యలు ఉన్న వాళ్ళే సొసైటీలో చాలా మంది ఉన్నారు. అలాంటి సంబంధం కనుక ఏదన్నా చూసుకొని చక్కగా చేసుకుని చక్కగా అబ్బాయితో కలిసి ఉంటూ తల్లిని చూసుకుంటూ ఉన్న ఈ అమ్మాయి సమస్యకి పరిష్కారం తీరిపోను. మరి ఇన్ని రకాలుగా ఎందుకు ఆలోచించలేదో అర్థం కాలేదు. ఏ సమస్య వచ్చిందో ఏ కష్టం వచ్చిందో అమ్మాయికి. ఈ రోజుల్లో ఏంటంటే చదువుకునే పిల్లల్ని చూసి
చూస్తుంటే వీళ్ళకి అన్నీ బాగా తెలుసు, బాగా చదువుకున్నారు, మనం ఏమీ చెప్పక్కర్లేదని అనుకుంటున్నాం. కానీ అంత బాగా చదువుకున్న వాళ్ళే ఇలాంటి తింగర పనులు చేస్తున్నారు. వాళ్ళకి అసలు లోకజ్ఞానం ఉందా లేదా అనేది కూడా అర్థం కావట్లేదు. వీళ్ళు ఎంత చదువుకున్న వాళ్ళు అసలు ఎందుకు ఇంత డిప్రెషన్లోకి వెళ్తున్నారు, ఏదైనా సమస్య వస్తే ఎందుకు ఆలోచించలేకపోతున్నారు, ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు. అంటే ఈ రోజుల్లో ప్రాణానికి విలువ లేకుండా పోయింది. ఉంటే ఉందిలే వెధవ జీవితం అని అన్నట్టు తీసి పాడేస్తున్నారు అనమాట. మళ్ళీ జన్మ అంటూ ఉంటే అసలు మనం మనుషులుగా పుడతామో లేదో కూడా తెలియదు. ఆ ఉన్న జీవితాన్ని చక్కగా మలుచుకోవాలి, కష్టాలు వస్తే ఎదుర్కోవాలి, ఒంటరితనాన్ని ఎదుర్కోవాలి. ఏదైనా సమస్య వచ్చిందని అంటే కొంచెం తెలివిగా ఆలోచించి ఆ సమస్య నుండి బయటపడాలి. ఇంట్లో కష్టం ఉంటే మిమ్మల్ని బాగా ఇష్టపడేవాళ్ళు, మీతో చక్కగా సన్నిహితంగా ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈ సమస్య గురించి చెప్పి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే అవతల వాళ్ళు ఇచ్చే సలహా వల్ల ఆ సమస్యకి పరిష్కారం దొరకచ్చు. కానీ మీలో ఉన్న బాధను ఎవరికీ చెప్పుకోకుండా ఇలా ప్రాణాలు తీసుకున్నారనుకోండి, ఏంటి ప్రయోజనం? ఏ సమస్యకైనా సరే ప్రాణం తీసుకోవడం ఒకటే పరిష్కారం కాదు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.